పరిశుద్ధాత్మ దేవుడు ఈ సందేశాన్ని ఇయ్యమని ప్రేరేపించాడు గనక ఈరోజు ఈ వచన భాగాన్ని మనం చదువుకుందాము. అందరూ కూడా తీయండి. లూకా సువార్త 24వ అధ్యాయము 4-5 వచనాలను చదువుకుందాం. ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు, ఇందును గూర్చి వారికి ఏమీయు తోచకయుండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖమునకు నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? దేవుని పిల్లలారా, దేవుని సంగమా, ఈరోజు మనము చదువుకున్న ఈ వచన భాగంలో ఒకసారి మనము పరిశీలించుదాము. చదువుకున్న వచన భాగంలో ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈ మాటలని దేవదూతలు వచ్చి శిష్యులతోనూ అక్కడున్న స్త్రీలతోని మాట్లాడుతున్నారు. దేవదూతలు ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారంటే, యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన చనిపోయాడు. శుక్రవారం నాడు శిలువ మీద రోమా ప్రభుత్వము, రోమా సైనికులు అందరు కలిసి ప్రభువుని తీసుకెళ్ళి ఆ యొక్క యెరూషలేము పక్కకే ఉంటుంది కొండ, గొల్గొతా కొండ అని. ఆ గొల్గొతా కొండకు యేసుప్రభుని సిలువను మోసుకుంటూ తను కొట్టుకుంటూ తీసుకెళ్ళి ఉదయకాలం 9 గంటలు మొదలు పెడితే 3 గంటల వరకు ఆయన సిలువ మీద వేసి ఉంచారు. ఆ సిలువలో గొల్గొతా అనేటువంటి కొండ మీద, ఆ స్థలం పేరు కపాలం అనే స్థలం దగ్గర సిలువ వేశారట. అంత క్లుప్తంగా రాయబడ్డది. ఆ సిలువ వేసిన కొండ, ఆ కొండ దగ్గర ఉన్న స్థలం కూడా కపాలం అనే స్థలము దగ్గర ఆయనని సిలువ వేశారు. కపాలం అనే మాటకు ఒక తలకు ఉన్నటువంటిది పుర్రె లాగా ఉంటుందట. అలాంటి స్థలములో ఆయనని సిలువకి వేస్తే, సిలువ మీద యేసుప్రభు మధ్యాహ్నము 3 గంటలకు తన ప్రాణము విడిచాడు అన్నాడు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పజెప్పుతున్నానని చెప్పి ఆయన ప్రాణము విడిచాడు. ఆ చనిపోయిన తర్వాత సాయంత్రము 6 గంటలు సమయము కాకముందే, విశ్రాంతి దినము రాకమునిపే ప్రభువుని సిలువ మీద నుంచి దించి తీసుకెళ్ళి ఒక సమాధిలో ఆయనని సమాధి చేశారు. ఆ సమాధి అరిమత్తయి యోసేపు అనేటువంటి వ్యక్తి అన్యుడు. ఎందుకంటే ఆ యెరూషలేములో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, మనిషి బ్రతికుండగానే తన కొరకు సమాధిని సిద్ధం చేసుకొని ఉంచుకుంటారు. సమాధి కట్టుకొని పెట్టుకొని ఉంటారు. నేను ఎప్పుడు చనిపోయినా నా శవాన్ని తీసుకొచ్చి ఈ సమాధిలో పెట్టండి అని వారు బ్రతికుండగానే తన కొరకు సమాధులను కట్టుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా ఒక రోజు తప్పకుండా ఈ భూమి మీద మానవుడు చనిపోవలసిన వాడే కనుక, ఆ చనిపోయిన తర్వాత వారు ఇబ్బంది పడకుండా ఉండడం కొరకు మొదటిగా ఆ సమాధిని వారు సిద్ధం చేసి పెట్టుకుంటారు. అలాగనే అరిమత్తయి యోసేపు సిద్ధం చేసుకున్న సమాధిలో యేసుప్రభు యొక్క దేహాన్ని తీసుకెళ్ళి అందులో పెట్టాడు. 3 దినములైంది. ఎందుకంటే యేసుప్రభు చనిపోకముందే అనేక మార్లు చెప్పాడు, నేను చనిపోయి తిరిగి 3వ దినమున లేస్తాను అని ఆయన ఖండితంగా అనేక సార్లు చెప్పుకొచ్చాడు. మా శిష్యులతో చెప్పాడు, మత్తయి సువార్తలో చెప్పాడు, మార్కు సువార్తలో చెప్పాడు, లూకా సువార్తలో చెప్పాడు, యోహాను సువార్తలో చెప్పాడు. ఆయన ఎక్కువగా చెప్పిన మాట ఏంటంటే, నేను చనిపోయి మళ్ళీ సమాధి చేయబడి 3వ దినం లేస్తాను,
నేను మృతుడను కాదు, నేను సజీవుడను అని దేవుడు భూమి మీద ఉండగానే ప్రభు అందరికీ ఆ మాటని చెప్పుకుంటూ వచ్చాడు. కనుక సమాధి చేశారు. 3వ దినమైంది. ఆ 3వ దినమున వీళ్ళందరూ సమాధి దగ్గరికి వెళ్ళారట. సమాధి దగ్గరికి వెళ్ళి వెతుకుతుంటే ఆ సమాధి దగ్గరికి 2 దేవదూతలు దిగి వచ్చి ఉన్నారు. ఆ దేవదూతలు దిగి వచ్చి చెప్పుతున్నారు, మీరెందుకు సజీవుడైన దేవుణ్ణి మృతులలో వెతుకుతున్నారు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు ఎవరండి? సజీవుడు. మన దేవుడు మృతుడు కాదు. మనము ఆరాధించే దేవుడు, మనము దేవుని మహిమపరిచే దేవుడు. మన దేవుడు సజీవుడు. ఒకసారి అందరం చెప్పాలి కూడా దేవుని మహిమపరచుదాం. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు అనంటే ఈ భూమి మీదికి ఎంతో మంది గొప్ప గొప్ప వారు అనేవారు వచ్చారు. ఎంతో మంది వచ్చారు, గొప్ప గొప్ప వారు వచ్చారు. చాలా మంది దేవుళ్ళు అని చెప్పుకుంటూ వచ్చిన వారు ఉన్నారు, దేవతలని చెప్పుకుంటూ వచ్చిన వారు ఉన్నారు. ఎవరు కూడా చనిపోయి మళ్ళీ తిరిగి లేచిన వారు లేరు, కనబడలేదు. అందరూ వచ్చారు, కొంతకాలం ఉన్నారు, చనిపోయారు, సమాధిలోనే ఉన్నారు. కానీ మనము ఆరాధిస్తున్న దేవుడు, మనం సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుకనే ఆ దేవదూతలే సాక్ష్యం ఇస్తున్నారు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు అన్నాడు. కనుక ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని వారే సాక్ష్యం ఇస్తున్నారు. 2 దేవదూతలు సాక్ష్యం ఇచ్చారు. అప్పుడు యేసు ప్రభు సమాధి నుంచి లేచి ఒక దినమున శిష్యులందరూ ఒక ఇంటిలో కూడుకుంటే ఆ ఇంటిలోకి వచ్చి వారికి అగుపడ్డాడు. ఆయన లేచిన తర్వాత వారందరూ ఒక ఇంటిలో రోమా సైన్యానికి భయపడి, మేము ఆయనతో కలిసి ఉన్నాం కదా, మమ్మల్ని ఎక్కడ చంపుతారో అన్న భయం కొద్ది ఒక ఇంటిలో ఉన్నప్పుడు యేసుప్రభు ఆ ఇంటిలోకి వచ్చి వారిని మళ్ళీ కలుసుకొని మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసికొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను పక్కను చూపగా శిష్యులు ప్రభువుని చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలుపులందరూ వేసుకున్నారు, లోపల భయపడి దాక్కున్నారు శిష్యులందరూ. కానీ ప్రభు అందులోకి వచ్చేసి వారికి సమాధానం కలుగునుగాక అని చెప్పి కనపరుచుకున్నాడు. చనిపోయి లేచిన తర్వాత శిష్యులకు కనపరుచుకొని, నా చేతులు చూడండి, నా పక్కను చూడండి, నా కాళ్ళు చూడండి, నన్ను పొడిచినటువంటి గాయాలు చూడండి అని తమ చేతులకున్న గాయాలు, పక్కకున్న గాయాలంతా శిష్యులకు చూయిస్తున్నాడు. అది రుజువు చూస్తున్నాడు. ఎందుకంటే చాలా మంది నమ్మరు కనుక ప్రజలను ఇది నిజము జరిగిందా లేదా మీరే చూశారు కదా, నన్ను యూదులందరూ సిలువకు వేసి నా చేతుల్లో మేకులు కొట్టడం చూశారు, కాళ్ళల్లో మేకులు కొట్టడం చూశారు, పక్కలో బల్లెపొట్టు పొడవడం చూశారు, కనుక ఇదిగో నా గాయాలు చూడండి అని ప్రభువు లేచిన తర్వాత శిష్యులకు దానిని చూయించాడు రుజువుగా. అది మొదటి రుజువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ యొక్క యేసు ప్రభు రుజువు పరిచాడయ్యా, నేను సిలువలో చనిపోయి లేచిన వాడను నేనే అని తన చేతులకున్న
గాయాలను, పక్కలో ఉన్న గాయాలను, కాళ్ళలో ఉన్న గాయాలను కూడా చూయించాడు. ఆ తర్వాత మళ్ళీ అప్పుడు వచ్చినప్పుడు తోమ లేడు అక్కడ. మరొకసారి తోమ దగ్గరికి వచ్చి, తోమా దగ్గరికి రాని పిలుచుకొని, ఇదిగో నా చేతుల్లో నీ ఏళ్ళు పెట్టి చూడు అని తనకు కూడా రుజువుపరిచాడు. మన దేవుడు ఎవరు? సజీవుడు. మనం సజీవుడైన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం కనుక ఆ సజీవుని గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. యేసుప్రభు చనిపోయి లేచిన తర్వాత 40 దినముల వరకు మళ్ళీ భూమి మీదనే అందరికీ అగుపడుచు కనబడుతూ వచ్చాడు. ఎన్ని రోజులు? 40 దినములు. ఆ 40 దినములు అయిన తర్వాత శిష్యులందరినీ తీసుకొని ఒలీవ కొండ కాడికి తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఒలీవ కొండ కాడికి తీసుకెళ్ళాడు. లూకా సువార్త ఇదే 24వ అధ్యాయము. అందరు తీయండి. మళ్ళీ అక్కడ ఇంకో విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేయాలి. 24వ అధ్యాయము 48 చదువుతున్నాను. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసిన మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందుకు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. ఆయన బెతానియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఇక్కడ గమనించండి, యేసుప్రభు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లేచి అందరికీ అగుపడి రుజువుపరుచుకొని వారందరిని తీసుకొని ఇక్కడనేమో బెతేనియా అని రాయబడ్డది కదండి. దాని పక్కపంటున్నటువంటి అపోస్తుల కార్యంలోకి రండి. ఇప్పుడు ఒకసారి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలోకి వస్తే 8-9 చదువుతున్నాను. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందరం నా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూశారండి, ఇక్కడ యేసుప్రభుని లేచి 40 దినములు అగుపడ్డ తర్వాత ఆ రోజు ఆయన ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయే సమయం. ఇంకా ఈ వెళ్ళిపోయి ఆయన పరలోకంలో ఉండేటువంటి విషయం కనుక శిష్యులందరికీ లూకా సువార్త 24లో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుతున్నానన్నాడు. ఇక్కడనేమో మీరు పైనుండి శక్తి పొందుకునేంత వరకు ఊరక నిలిచి ఉండని చెప్తూ మీరు శక్తి పొందుకున్న తర్వాత యూదయ సమరయ భూదిగంతముల వరకు వెళ్ళండి అంటే సర్వలోకములోకి వెళ్ళి సర్వ సృష్టికి నన్ను గురించి సాక్ష్యం ఇవ్వండి, సువార్త ప్రకటించండి అని ఆ శిష్యులకు అక్కడ చెప్పాడు. మీరు అన్నమాట ఇక్కడ ఎక్కడుంది అయ్యగారు అనవచ్చు. ఇదే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్టయితే ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అన్నాడు.
ఏందట? నా వలన వినినటువంటి తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుడి. అంటే అక్కడ లూకా సువార్తలో ఏదైతే వాగ్దానం చెప్పిండో దాన్ని ఇక్కడ ఈ వాగ్దానం గురించి కనిపెట్టుకోమని చెప్పి, మీరు పరిశుద్ధ ఆత్మలో బాప్తిసం పొందుడని ఇక్కడ చెప్పాడు. మళ్ళీ అంటే శిష్యులకు ఏది అవసరమో నేను వెళ్ళిపోయిన తర్వాత దాని కొరకు మీరు కనిపెట్టి దాన్ని మీరు పొందుకోనండి. నేను మీ దగ్గర నుంచి ఉన్నంత వరకు మీకేమీ ఇబ్బంది లేకుండా చూసుకున్నాను. నేను ఇంక మీ వద్ద నుంచి వెళ్ళి పరలోకానికి వెళ్ళిపోతున్నాను కనుక మీకు ఏది అవసరమో దాని కొరకు మీరు జాగ్రత్తగా కనిపెట్టి నా తండ్రి చేసిన వాగ్దానమును మీరు పొందుకోనండి. మీరు పైనుండి శక్తి పొందుకోనండి. ఆ శక్తి పొందుకున్న తర్వాతనే మీరు లోకంలోకి వెళ్ళి అన్ని స్థలాలలో నన్ను గురించి సాక్ష్యం ఇవ్వండి, సువార్త చెప్పండి అని ఆ విషయాన్ని చెప్పి ఆయన అందరూ చూచుచుండగానే వెళ్ళిండు తప్ప ఆయన ఏమి రహస్యంగా దొంగ వల్ల వెళ్ళలేదు. కనుకనే ఆ ఒలీవ కొండ దగ్గర నుంచి ఆయన తీసుకెళ్ళి వారి మీద చేతులుంచి వారు చూస్తుండగానే ఒక మేఘం వచ్చి ఆయన కొనిపోబడ్డది. ఆయన మేఘముల మీదనే పరలోకమునకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఇద్దరు మనుషుల కనబడ దేవదూతలు వచ్చారట. సమాధి దగ్గరికి ఇద్దరు వచ్చి సాక్ష్యం చెప్పారు ఆయన గురించి. మళ్ళీ ఇక్కడికి ఇద్దరు దేవదూతలు వచ్చారు, మనుషుల రూపంగా వచ్చి అడుగుతున్నారు, గలిలయ మనుషులారా, మీరెందుకు ఇంకా ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన యేసు ప్రభు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూసితిరో మళ్ళీ అదే రీతిగా ఆయన తిరిగి వస్తాడు అని మరొక గుర్తు చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఆయన అందరూ చూస్తుండగానే వెళ్ళాడు, కానీ ఏమి రహస్యంగా దొంగ వల్ల వెళ్ళలేదండి. ఆయన పరలోకమునకు వెళ్ళిపోయాడు. ఆ పరలోకములో నుంచి మళ్ళీ భూమి మీదికి ఒక దినమున రాబోతున్నాడు. ఆ రాకడ కొరకు ఈరోజు సంఘం అంతా ఎదిరి చూస్తుంది. హల్లెలూయా. సంఘం అంతా ఎదిరి చూస్తుంది, యేసయ్య మళ్ళీ వస్తాడు మళ్ళీ వస్తాడని. అలాగనే ఈ యేసు ప్రభు పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఎప్పుడన్నా ఎవరికి మళ్ళీ కనబడ్డా? సజీవుడుగా కనబడ్డా? కనబడలేదా? మన దేవుడు సజీవుడై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడన్నా ఎవరికి మళ్ళీ కనబడ్డా? కనబడలేదా? ఆలోచన చేయాలి. ఇక పరలోకానికి వెళ్ళిపోయాడు, ఇక మనకేం కనబడ్డాడు అంటారు అందరూ. కనబడ్డా? కనబడలేదా? ఆలోచన చేయండి. పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు కదా సంఘంలో. కనబడ్డా? కనబడలేదా? ఎస్ ఆర్ నో? ఒకటి. రెండు. ఇంకా కనబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన పరలోకములోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చాలా సందర్భాలలో కనబడ్డాడు. కనబడే విధానము ఈ శరీరంతో ఉన్నప్పుడు మన మధ్యలో ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ఈ కనబడే విధానం వేరు. ఆయన వెళ్ళడమే పరలోకానికి వెళ్ళిపోయిండు కదా. అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి ఇంకొక లోకంలోకి వెళ్ళిపోయిండు. ఆ లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరికైనా కనబడ్డా అనే మాటను మనము ఆలోచన చేస్తే ఒక చిన్న క్లారిటీ మనం గుర్తు చేసుకోవాలి లేఖనంలో నుంచి. మన ఇష్టమైనట్టు కాదు, కానీ ఇది కూడా మనం ఒక దీనికి రాసుకోనండి, మీకు గుర్తుంటుంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయములోకి రండి అందరూ. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము తీశారండి. ఆ 15వ అధ్యాయంలో 4వ వచనము చదువుచున్నాను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను,
ఆయన కేపాకును తర్వాత 12 కనబడెను. అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబునకు అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అందరికి కడపట కాలమందు పుట్టిన అట్టున్న నాకును కనబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది పౌలు గారు చెబుతున్నాడు. అందరికి కడపటి వాడనైనా అపోస్తలు అనబడిన నాకు కూడా ఆయన కనబడ్డాడు. అంటే పరలోకములోకి వెళ్ళిపోయిన ప్రభువు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క కాలంలో మళ్ళీ తన సేవకులకు తన పిల్లలకు కనబడుతూ వచ్చాడు. ఆయన సజీవుడు కనుకనే కనబడుతూ వచ్చాడు. ఒకవేళ ఆయన కూడా సమాధి చేయబడి మృతుడే అయితే ఇంకా కనబడే వ్యక్తి కాదు. కనుక లేచి ఆయన ఆ యొక్క పరలోకమునకు వెళ్ళిపోయిన తర్వాత కనబడ్డాడు అని ఇక్కడ పౌలు గారు, నాకు కనబడ్డాడని పౌలు గారు ఈ సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరెవరికి కనబడ్డాడో లేఖనములో కొన్ని విషయాలు మనము చూసుకుందాము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తుల కార్యము 7వ అధ్యాయంలో 54వ వచనం చదువుచున్నాను. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూసి పళ్ళు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సందర్భము స్టెఫెను గురించి రాయబడిన మాట. స్టెఫెను ఆయన మంచి ఆత్మతో నింపబడి అభిషేకం పొందుకున్న తర్వాత యేసయ్యకు సాక్షిగా నిలబడి దేవుని వాక్యమును బోధిస్తుండగా ఆయనను అక్కడ ఉన్న యూదులు తీసుకెళ్ళి చంపడానికి ప్రయత్నం చేసి ఉన్నప్పుడు రాళ్లతో కొడుతున్నారు. అతన్ని రాళ్లతో కొట్టి చంపారు. దీనికి సౌలు సమ్మతించాడు. ఎందుకంటే యూదుల మధ్యలో యేసు ప్రభుని గురించి ప్రస్తావించకూడదు అన్నటువంటి ఒక ఆలోచన విధానం వారు కలిగి ఉన్నారు. మాకు ధర్మశాస్త్రం ముఖ్యము, మాకు మోషే నియమించిన ధర్మశాస్త్రమే మాకున్నది తప్ప ఇంకా యేసు ప్రభు గురించి మాకు అక్కరలేదన్నటువంటి విధానంలో యూదులందరూ మోషే ద్వారా నియమించిన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వారు కనుక వారి మధ్యలో యేసు ప్రభుని గురించి చెప్తుంటే వారికి కోపం వేసి స్టెఫెన్ను తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపడానికి తీసుకెళ్లారు. అప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశము తెరవబడ్డదట. ఆకాశం తెరవబడి దేవుని కుడి పార్శ్వమున యేసు ప్రభు నిలిచి నేను చూస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ప్రభువు చనిపోయిన తర్వాత పరలోకాన్ని చూశాడు. ఈ భూమి మీద ఉండగానే స్టెఫెను చూసి అతడు వాళ్ళకు సాక్ష్యం చెప్పుతున్నాడు. ఇదిగో నేను దేవుణ్ణి కుడి పార్శ్వమున ప్రభువు కూర్చొని ఉండగా చూస్తున్నాను అన్నాడు. వారికి ఇంకింత కోపం వచ్చేసింది. ఆ కోపం పెట్టుకుని వాళ్ళు అతని మీద కోపగించుకొని రాళ్లతో కొట్టి చంపుతుంటే అప్పుడు అన్నాడు, ప్రభువా వీరి మీద వీరిని క్షమించుడి, ఈ దోషము వారి మీద వేయకండి అన్నాడండి. అది స్టెఫెనుకున్నటువంటి పరిశుద్ధాత్మతో నిండిన వ్యక్తికి ఉండవలసిన లక్షణములో నిన్ను హింసించిన వారిని సైతము ఏమాత్రం మళ్ళీ తిరిగి దూషించకుండా ఉండాలి. ఇది స్టెఫెన్ దగ్గర కనబడుతుంది. ప్రభువా ఈ దోషము వారి మీద వెయ్యకండి, వారిని క్షమించండి అన్నాడు. యేసు ప్రభువును శిక్షిస్తున్నప్పుడు ఏదైతే మాట మాట్లాడాడో స్టెఫెను కూడా అదే మాట మాట్లాడాడు. తండ్రి వీరిని క్షమించుడి అన్నాడు.
ఆ మనసు రావాలి ఈరోజు సంఘానికి, ప్రతి ఒక్కరికి. కొడుతుంటే చచ్చిపోయే సమయంలో కూడా వారిని క్షమించన్న మనసు వచ్చిందంటే అది అసలైన భక్తునికి ఉండవలసిన లక్షణము. దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణము, అసలైన లక్షణం అది. ఈరోజు చిన్న చిన్న మాటలను బట్టి ఒకరినొకరు దూషించుకుంటున్నారు, ద్వేషించుకుంటున్నారు, రకరకాలుగా అది క్రైస్తవ పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి లక్షణం కాదు అది. ఇక నువ్వు కొడుతున్నావు, నేను కొడుతున్నా, నీకు నాకు తేడేంది కదండి? నువ్వు కొడుతున్నావు, నేను కొడుతున్నా, నువ్వు తిడుతున్నావు, నేను తిడుతున్నా, ఇక నీకు నాకు తేడేంది? ఇక దేవుని శిక్షకి ఇక్కడ నువ్వు అవకాశం ఇచ్చినట్టు. అలా చేసుకోకండి. దేవుని సంఘం ఎప్పుడు కూడా క్షమించే మనసు ఉండాలి. మన దేవుడు ఇచ్చిన మనసు అది మనకు. కనుకనే నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అన్నాడు. సంఘం ఆ విధంగా ప్రార్థన చేసే విధంగా ఉండాలి. ఈరోజు క్రైస్తవులకు కూడా ఈ మందిరంలోకి వస్తే చాలా మేము ఎంతో పెద్ద భక్తులము లెక్క కనబడుతున్నారు, కానీ బయటకు పోతే కనబడుతుంది మన సాక్ష్యం. ఆ బూతులు మాట్లాడడము, ఆ దూషణ మాట్లాడడము, ఆ తిట్టుబోతనాలు, రకరకాలుగా ఉన్నారు. మన సంఘంలో చాలా మంది ఉన్నారు. నాకు చాలా మందిని ప్రభు చూయించిండు కూడా. వీడికి వస్తే మాత్రం మేము మంచి భక్తి పనులు కనబడతారు. అది కాదు, మనకు నేర్చుకోండి. మన దేవుని పిల్లలకు అది ఉండవలసిన లక్షణం కాదు. అలా ఉంటే నీలో దేవుని ఆత్మ లేనట్టే. దురాత్మనే ఒకరిని దూషిస్తుంది, దురాత్మనే ఒకరిని ద్వేషిస్తుంది తప్ప దేవుని ఆత్మ దూషించది, ద్వేషించది. ఆ విధంగా స్టెఫెను ఆ మాట చెప్తూ, తండ్రి వీరిని క్షమించండి అన్నాడు. ఒకవేళ ప్రాణం పోతుంది, ఒకవేళ కొడుతున్నారు, రాళ్లతో కొడుతున్నారు, రక్తం అంతా కారుతుంది, చచ్చిపోయే సమయానికి కూడా దేవుడు కనబడుతుంటే దేవునికి చెప్పిన మాట ఏంటిది? తండ్రి వీరిని క్షమించండి అన్నాడు. ఆ క్షమించే మనసు అసలు సిసలైన దేవుని బిడ్డలది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలాగూ రెండవసారి అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో మళ్ళీ సౌలుకు కనబడ్డాడు ప్రభు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతని గురించి పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేను ఉన్నానని. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని తార్సువాడైన సౌలు అనువాడొకడు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయిచున్నాడు. అతడు అననీయ అని ఒక మనుషుడు లోపలికి వచ్చి దృష్టి పొందునట్లు తల మీద చేతులు ఉంచుట చూసి ఉన్నాడని చెప్పెను. ఎందుకు చెబుతున్నాడు అననీయ కంటే, ఈ సౌలు దమస్కు వస్తున్నాడు, అక్కడ విశ్వాసులు ఉన్నారని చెప్పి దమస్కు వస్తున్నప్పుడు ఆ దమస్కు ప్రాంతంలో గుర్రం మీద వస్తుంటే అకస్మాత్తుగా ఆయనకు ఒక వెలుగు అతన్ని కమ్ముకున్నదట. ఇప్పుడు ఈ 3వ వచనం చూద్దాం. 9:3 మాట చదువుతున్నాను. అతడు ప్రయాణము చేయిచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవెలా నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అన్నాడు. అప్పుడు కూడా సౌలు కూడా పరలోకమునకు వెళ్ళిపోయిన యేసు ప్రభు మళ్ళీ తిరిగి ఒక వెలుగుగా అతన్ని దర్శించి అతనితో మాట్లాడి చెప్పాడు, నువ్వు హింసించుచున్న క్రీస్తుని అన్నాడు. అంటే సౌలుకు కూడా ప్రభువు చనిపోయి పరలోకమునకు వెళ్ళిన తర్వాత అతనికి మళ్ళీ కనబడ్డాడు. అలాగనే మొదటి కొలసి పత్రిక 3వ అధ్యాయంలో కొలసి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అన్నాడు.
ఈయన కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన కుడిపార్శ్వమందు, దేవుని కుడిపార్శ్వమందు క్రీస్తు కూర్చొని ఉన్నాడు అన్నాడు. వీళ్ళే కాకుండా ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ యోహాను గారైతే ప్రత్యక్షంగా ప్రభువుని చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతున్నాను. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూసి తిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు తట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై ఇమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ యోహాను గారు క్లుప్తంగా మళ్ళీ చూస్తున్నాడు ప్రభువుని. అక్కడనేమో ఆరు చూస్తుండగా అందరు పరలోకమునకు వెళ్ళిపోయిన ప్రభువు ఆ పరలోకములో ఉన్నటువంటి ఆయన అసలైన రూపాన్ని ఇక్కడ చూసి రాస్తున్నాడు యోహాను గారు. కనులార చూస్తాడట. ఈ భూమి మీద ఉన్నటువంటి రూపము, మహిమ విధానము వేరు. ఆయన చనిపోకముందు ఉన్నటువంటి దేహము, రక్తముతో కలిగి ఉన్న దేహ విధానం వేరు. ఆయన చనిపోయి లేచిన తర్వాత 40 దినముల శిష్యులకు అగపడు చప్పుడు ఉన్నటువంటి దేహ విధానం వేరు. ఆయన పరలోకములోకి వెళ్ళిపోయిన తర్వాత పరలోకములో ఉన్నటువంటి ఆయన దేహ విధానము వేరు, దేహ విధానం వేరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ఆ పరలోకంలోకి వెళ్ళినటువంటి దేహాన్ని చూసి, ఆయన ఉన్న స్థితిని చూసి ఈ యోహాను గారు చచ్చిపోయిన వాని స్థితిలో ఆయన పాదముల యొద్ద పడ్డాడట. అప్పుడు అంటున్నాడు ప్రభు, ఇదిగో నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అన్నాడు. ఎంత అద్భుతమైన సందేశాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవుని పిల్లారా. మనము ఆరాధిస్తున్న దేవుడు, మనకు దొరికిన దేవుడు, సజీవుడైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. మన దేవునికి మరణము లేదు. ఆ మరణము లేదు కనుకనే వారు ఆ సమాధి దగ్గరకు వచ్చి వెతుకుతుంటే, మీరు ఎందుకు సజీవుడైన వానిని మృతులలో వెతుకుతున్నారన్నాడు దేవదూతలు. మన దేవుడు మృతుడు కాదు, మన దేవుడు సజీవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన రూపం ఏ విధంగా ఉన్నది? ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కొడుతుంటే మౌనంగా ఉన్నాడు. తలకు ముళ్ళ కిరీటం పెట్టి పల్లెపోట్లు పొడుస్తుంటే, చేతులకు మేకులు కొడుతుంటే, కాళ్ళకు మేకులు కొడుతుంటే, కొరడా దెబ్బలు కొడుతుంటే, ముఖం మీద ఉమ్మి వేస్తుంటే ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడో
తెలుసా అండి? ఆయన మరణించకపోతే ఆయన రక్తము, ఆయన శరీరము మానవ జాతికి దొరికేది కాదు. కనుక ఆ రక్తము, ఆ శరీరము మానవ జాతికి ఇయ్యాలనే, ఆ రక్తం భూమి మీద చిందించబడాలనే వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆ వచ్చినటువంటి దేవుడు ఆయన ఎన్ని రకాల హింసలు పెడుతున్నా, ఎన్ని రకాలు కొడుతున్నా ఆయన మౌనంగా ఉన్నాడు. కానీ ఆయన చనిపోయి లేచిన తర్వాత ఆ పరలోకంలో కనబడుతున్న ఆయన అసలు రూపము అక్కడ కనబడుతుంది. ఆయన ఎలాగుండట? తెల్లని వస్త్రము ధరించుకొని, రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై ఉన్నవి, ఇమమంత ధవలముగా ఉన్నాయి, అంటే తెల్లగా ఉన్నాయి అని అర్థం. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె, ఆయన నేత్రాల నుంచి అగ్ని బయటకు వస్తుందట. ఆయన పాదములు చూస్తే కొలిమిలో నుంచి తీయబడినటువంటి పాదములు ఏ విధంగా పుటం వేయబడి ఉంటాయో అలాంటి పాదములు కలిగి ఉన్నాడట. అతని నోటి నుండి వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం ఒకటి బయలువెళ్ళుచున్నదట. ఆయన శిరస్సు, ఆయన ముఖము మహా తేజస్సుతో సూర్యుని వలె ప్రకాశిస్తుందట. అలాంటి రూపాన్ని యోహాను గారు చూసి ఆయన చచ్చిపోయిన ఆయన పాదాల యొద్ద పడ్డప్పుడు అప్పుడు అంటున్నాడు, భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవన్నాడు. ఈరోజు మానవుణ్ణి చంపాలన్న అధికారం ఆయనకే, బతికించాలన్న అధికారం ఆయనకే ఉన్నది. నేను నరకంలోకి వేయాలన్నా ఆయనకే అధికారము, దాన్ని తప్పించాలన్న అధికారం యేసయ్యకే ఉన్నది. యేసయ్య అంటే ఈరోజు చాలా మంది చులకన చూస్తున్నారు, చులకన భావంతో కలిగి ఉన్నారు. యేసయ్యని చులకన చూడకండి. రేపు మిమ్మల్ని ఏమి చేయాలో ఆయనే చేయగలుగుతాడు. కనుక యేసయ్యకు భయపడండి, రక్షణ పొందండి. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మృత్యుంజయుడు. ఆయన ఒక్కడే పేరు మృత్యుంజయుడు అని. మరణమును జయించిన వాడు సజీవుడై ఉన్న దేవుడు, మృత్యుంజయుడై ఉన్న దేవుడు యేసు ప్రభు ఒక్కడే, ఎవరు లేరు ఇంకా. కనుక అలాంటి వ్యక్తిని మనము కలిగి ఉన్నాము, ఆరాధన చేస్తున్నాము. అలాంటి వ్యక్తిని మనము ఆరాధన చేస్తున్నాం కనుక సజీవుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే మనము కూడా సజీవులమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవునికి ఏ విధంగా మరణము లేదో మనకు కూడా మరణము లేదు. మన దేవుడు ఏ విధంగా యుగ యుగాలు జీవిస్తున్నాడో ఆయన పిల్లమైన మనము కూడా యుగ యుగాలు జీవించే వారంగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యుగ యుగాల జీవితాన్ని మనకి ఇవ్వడం కొరకే ఆయన ఈ భూమి మీదకి వచ్చి అన్ని రకాల శ్రమలు అనుభవించాడు. ఇప్పుడు యేసయ్యను చాలా మంది ఈ వేలన చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన మౌనంగా ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? బిడ్డ, నువ్వు మాట్లాడి, ఇప్పుడు రేపు నేను మళ్ళీ వస్తున్నాను భూమి మీదికి, నేను వచ్చినప్పుడు నీ సంగతి చెబుతాను అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకప్పుడేమో పాపుల కొరకు వచ్చిండు యేసయ్య, ఇప్పుడు మళ్ళీ నీతిమంతుల కొరకు రాబోతున్నాడు. నీతిమంతుల కొరకు, పరిశుద్ధుల కొరకు రాబోతున్నాడు. తన సంఘం కొరకు, తన పిల్ల కొరకు మళ్ళీ భూమి మీదికి రాబోతున్నాడు. ఆయన రాకట అతి సమీపముగా ఉన్నది. త్వరగా ఆయన మేఘారూఢుడై మేఘాల మీద రాబోతున్నాడు. ఈరోజు నువ్వు నేర్చుకోవలసిన సత్యం ఏంటిదంటే, సజీవుడగు దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. నీ దేవుడు సజీవుడు, నీ దేవుడు మృత్యుంజయుడు. నీవు కలిగి ఉన్న దేవుడు యుగ యుగాలు జీవించేవాడు కనుక నీవు కూడా ఆయన బిడ్డగా యుగ యుగాలు ఆయనతో కూడా జీవిస్తావు. జీవించాలంటే
ఇంకా పాపంతో నీకు పని లేకుండా పాపముల జోలికి పోకండి. పరిశుద్ధముగా జీవించండి. వారం ఆయన మందిరంలోకి రండి. ఆయన శరీరాన్ని భుజించండి. ఆయన రక్తాన్ని తాగండి. అవి నీలో ఉంటేనే రేపు దేవుని దగ్గర అవి నీకు సాక్ష్యం వస్తాయి కదండి. మొన్న చెప్పాను, మీకు గుర్తుందా? సాక్ష్యం ఇచ్చేవారు 3 అని. యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక 5:7 నీళ్లును రక్తమును ఆత్మయు సాక్ష్యం ఇస్తుంది అన్నాడు పోయిన వారం మెసేజ్లో. కనుక నువ్వు బాప్తిసం పొందిన నీళ్లు సాక్ష్యానికి వస్తాయి. నువ్వు యేసు రక్త శరీరం నీకు సాక్ష్యానికి వస్తుంది. యేసయ్య ఆత్మ నీకు సాక్ష్యానికి వస్తుంది. అవి 3 నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య రక్తం నువ్వు ఎందుకు తీసుకో, ఎందుకు తిను, ఎందుకు తాగమని చెప్తున్నామంటే అది నీలో ఉంటే ఆయన నీలో ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. కనుకనే ప్రభు చెప్తాడు, నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును నేను వాని యందును నివసిస్తామన్నాడు. అంటే తినక తాగకపోతే ఆయన నివాసం చెయ్యడు, ఆయన నీలో ఉండడు. రేపు రక్త శరీరం నీకు సాక్ష్యం ఇయ్యది కదండి. మచ్చరవాగన చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభు తన నోరారా చెప్పిన మాటని మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయం 54వ వచనం చదువుతున్నాను. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి దేవుని పిల్లారా, యేసయ్య రక్త శరీరం నువ్వు ఎంత భుజిస్తున్నావు, ఎంత తింటున్నావు? నువ్వు తింటే నువ్వు జీవిస్తావు, తినకపోతే నీలో జీవము లేదు. నువ్వు జీవము లేదు, నువ్వు చనిపోయిన స్థితిలోనే ఉంటావు. శరీరకంగా బ్రతుకుతున్నావేమనుకుంటావు, శరీరకంగా మంచిగానే ఉన్నాను అనుకుంటావు, కానీ నీ ఆత్మీయ స్థితి చచ్చిపోయి ఉంటుంది. నీ అంతరంగ పురుషుడు చచ్చిపోయిన స్థితిలో ఉంటాడు. కనుక సాతానుడు చేసే మొట్టమొదటి కుట్ర ఏంటిదంటే నిన్ను దేవుని మందిరానికి రాకుండా చేసి రక్త శరీరంలో పాలు పొందకుండా చేయడమే సాతాను యొక్క పని. ప్రభు రక్త శరీరం భుజించకుండా చేయడమే దుష్టుని యొక్క పని. ఈరోజు చాలా సంఘాలలో చాలా ప్రజలు రక్త శరీరాన్ని వారం ఇవ్వకుండా వారు నెలకొక్కసారి ఇస్తున్నారు. నెలకొక్కసారి ఇయ్యమని ఏ వాక్య ప్రకారం వారు ఇస్తున్నారు, ఏ వాక్యాన్ని ఆధారం చేసుకొని వారు ఇస్తున్నారంటే ఒక్క రిఫరెన్స్ కూడా దానికి సంబంధించింది లేదు. కనుక దేవుని పిల్లలైన మనము వారము ప్రభు రక్త శరీరంలో పాలు పొంది ఆయన ప్రభుని మనం చేర్చుకుంటే మనం జీవించుచున్నాము. ఆయన మన యందు ఉంటున్నాడు, మనం ఆయన యందు ఉంటున్నాం, ఏకమై ఉంటాము. కనుక మనము యుగాల జీవితము ప్రభు మనకిస్తాడు. కనుక సజీవుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. కనుక ఆయన్ని ఆరాధించుకుందాము. మనం సజీవైన దేవుణ్ణి ఆరాధన చేసుకుందాము. ఆయనకు ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు. కనుక ఆయన ఆరాధించుకోవడానికి మనం సిద్ధపడదాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.